నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీ ప్రజల సమక్షంలో కూడా ప్రసంగించారు. ఎన్నో పరిశ్రమలను కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే నిరుద్యోగుల యొక్క సంఖ్యను తగ్గించడానికి కూడా రేవంత్ రెడ్డి ఎన్నో సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఏం డెవలప్ చేయాలి, ఎలా చేయాలి, ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఆ విమర్శలన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఆయన తన తీరులో అయితే దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం డీటెయిల్ గా చూసుకుందాం. నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం డిజైన్లపై సమీక్ష, జాతరలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు గద్దెల ప్రాంగణం విస్తరణ డిజైన్లపై సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారం రానున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జాతరకు ముందు చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సో ఈ విధంగా చూసుకుంటే ఇంతవరకు ఏ సీఎం కూడా దగ్గరుండి పర్యవేక్షించిందే లేదు. ఓకే, కొంతమంది అభివృద్ధి చేశారు, బట్ కాదనట్లేదు. కానీ ఆర్డర్ల ప్రకారం ఆయన కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మంత్రి స్థాయి లేదంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్లి పర్యవేక్షించడం జరిగింది. కానీ ఏ రోజు కూడా స్వయంగా సీఎం వెళ్లి పర్యవేక్షించింది లేదు. సో ఫస్ట్ టైం డిజైన్లు కావచ్చు, ఇక స్థల విస్తీర్ణం కోసం కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఫస్ట్ టైం సీఎం వెళ్ళింది రేవంత్ రెడ్డి అని ఇక్కడ ప్రస్తావించడం అయితే జరుగుతుంది. అయితే 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో శాశ్వత అభివృద్ధి పనులతో పాటు ప్రకృతి దైవాలైన సమ్మక్క సార్లమ్మ, పడిగిందరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునీకరించడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఆయా గద్దెలకు ఎదురుగా పడిగింది రాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. భక్తులు క్యూ లైన్ లో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని పడిగింది రాజు, గోవిందరాజుల గద్దెల వరకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో 4 గద్దెలను ఒకే వరుసలో నిర్మించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ ను తొలగించి గ్రానైట్ తో నిర్మించాలని యోచిస్తున్నారు. గిరిజన పూజారుల అభిప్రాయాలకు అనుగుణంగా 4-5 రకాలుగా గద్దెల డిజైన్లను అధికారులు రూపొందించారు. సీఎం రేవంత్ సమీక్ష సందర్భంగా ఒక డిజైన్ ను ఖరారు చేసి శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం 32 గుంటల్లో ఉన్న తల్లుల గద్దెల ప్రాంగణం ఉండగా 4 వైపులా మరో 20 అడుగుల మేర విస్తరించాలని భావిస్తున్నారు. గద్దెల ప్రాంగణం విస్తరణ అతిథి గృహాల నిర్మాణానికి మొత్తం 23 ఎకరాల భూమిని సేకరించనున్నారు. జంపన్న వాగుపై ఎప్పటికీ నీరు నిలిచి ఉండేలా 2-3 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించాలన్న ప్రతివాదన ఉండగా గత అనుభవాల దృష్ట్యా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా జంపన్న వాగులో నిరంతరం నీళ్లు పారేలా ప్రణాళికలు రూపొందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సీఎం పర్యటనలో భాగంగా ఐలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, జాతర ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే కేవలం ఆ అమ్మవారి జాతర యొక్క పనులను పర్యవేక్షించడమే కాకుండా అభివృద్ధి పనుల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లడం జరుగుతుంది. సో మేడారంలో ఈ రోజు వెళ్లి పర్యవేక్షించిన తర్వాత అక్కడ పూజారుల సలహాల మేరకు ఏ విధంగా విస్తరిస్తే బాగుంటుంది, ప్రజల సదుపాయాలు మరింత అదనుగా రావాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలా విస్తరించాలి, అంతేకాదు ప్రజల నమ్మకాలను కూడా వాళ్ళు గౌరవిస్తూ ఆ నమ్మకాలకు అనుగుణంగానే ఇక్కడ డెవలప్మెంట్ చేయబట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు కూడా ఈటల రాజేందర్ ఇక్కడ సమ్మక్క సారక్క దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు రాబోతున్నారు. సో దానికోసం ఒక ట్రైన్ ట్రాక్ అయితే వేయమని చెప్పేసి కేంద్ర పెద్దలను అయితే రిక్వెస్ట్ చేశారు ఈటల రాజేందర్. సో ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రోడ్ల విస్తీర్ణ అయితే చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి త్వరలోనే ఈ ట్రైన్ ట్యాక్స్ కూడా రావడం వల్ల ప్రజలకు మరింత సౌకర్యవంతంగా దర్శనం అయితే అవుతుంది. మరి ఇది కూడా సమ్మక్క సారక్క జాతర అంటేనే తెలంగాణకు పెట్టింది పేరుగా చెబుతారు. ఎక్కడెక్కడి నుంచో పదే పదే వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క సారక్క జాతరను వీక్షించడానికి అయితే వస్తారు. జనవరిలో జరిగిపోయే ఈ జాతర కోసం జనం అక్కడ తండోపతండాలుగా కూడా ప్రత్యక్షం అవుతారు. సో ఈ విధంగా చూసుకుంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ఈ జాతర అందరికీ తెలిసిందే. సో ఈ జాతరని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి, మరింత అభివృద్ధి చెందడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి తమ సన్నాహకాలను అయితే సిద్ధం చేస్తున్నారు. మరి ఈసారి ప్రజలకు ఏ విధంగా సదుపాయం కల్పిస్తారో, ఇంకా ఏమేం డెవలప్ చేస్తారనేది కూడా, ఆ డెవలప్మెంట్ అంతా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా చేయగలుగుతున్నారా లేదనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.